Hello friends, very good evening. Welcome to 21st October daily CA for SSC, RRB and as well as banks. So friends, ఎవరైతే upcoming competitive exams like SSC, CHSL or CGL, RRB and as well as bank exams రాస్తుంటారో అలాంటి వాళ్ళకి మీకు ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో కరెంట్ అఫైర్స్ పోర్షన్స్ అన్ని కంప్లీట్గా కవర్ అయిపోతాయండి. సో స్టే ట్యూన్డ్ విత్ దిస్ ఛానల్ అండ్ డైలీ ఫాలో. డైలీ వి విల్ డూ 20 MCQs ఎవ్రీ డే. సో మొత్తం అన్ని ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్, నేషనల్, స్పోర్ట్స్ అన్ని ఆస్పెక్ట్స్ కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ హైలీ ప్రాబబుల్ అన్నీ కూడా మనం ఈ వీడియోస్లో కవర్ చేసేస్తాం. సో ఓకే, ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద PDF ఆఫ్ దిస్ పర్టికులర్ notes of this class, then you can download our app. LTX classes యాప్ అయితే కనుక డౌన్లోడ్ చేసుకోండి. సో దాంట్లో మీకు ఏంటి అని అంటే కనుక యూ కెన్ డౌన్లోడ్ ద ఫ్రీ PDF. ఓకే, ద PDF ఆఫ్ దిస్ పర్టికులర్ క్లాస్ మీకు అయితే కనుక వస్తుంది. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్ వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం. సో ఫ్రెండ్స్, మన యొక్క యాప్లో మీకు కావాల్సినటువంటి డెడికేటెడ్ కోర్సెస్ లైక్ బ్యాంక్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్యాంక్ ఇన్ఫినిటీ, వేర్ యూ విల్ బి గెటింగ్ అట్ జస్ట్ 4,000 రూపీస్. సో RRBకి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి 4,000 రూపీస్, SSC ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి 4,800 రూపీస్కే మీకు అయితే కనుక కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. అలాగే మన దగ్గర కాంబో కోర్స్ కూడా ఉంది ఫ్రెండ్స్, వేర్ BRS మొత్తం బ్యాంకింగ్, RRB అండ్ SSC మూడు మీకు అయితే కవర్ అయిపోతాయి. వేర్ యూ విల్ గెట్ ఇట్ అట్ జస్ట్ 6,400. RBI గ్రేడ్ బికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి వీ హ్యావ్ ద డెడికేటెడ్ కోర్స్ అట్ 6,400 రూపీస్. అండ్ ఫైనలీ మొత్తం అన్ని కోర్సెస్ వేర్ యూ విల్ బి గెటింగ్ ద సుప్రీం కాంబో, జస్ట్ ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 10,000 రూపీస్. బట్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద దివాళీ సెలబ్రేషన్స్ ఆఫర్ అండర్లో మీకు కేవలం 8,000 రూపీస్కే అందుబాటులో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ప్లీజ్ బీ వెరీ క్లియర్. అంటే ఒక్కసారి మీరు పర్చేస్ చేసినట్లయితే చాలు. సో యూ విల్ enjoy the benefits till you remain in this competitive world. ఆఫర్ మీకు 31st అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. మన ఎక్స్పర్ట్ టీమ్తో మాట్లాడచ్చు. మీకు నచ్చిన డెడికేటెడ్ కోర్సు అట్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ యూ కెన్ సిట్ అండ్ ప్రిపేర్. ఎస్, లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్ ఫ్రెండ్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్, ప్రబోవో సుబియాంటో రీసెంట్లీ టుక్ ఓవర్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ అని చెప్పేసి అడుగుతున్నారు. లైక్ ఇట్స్ మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద థాయిలాండ్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ కంట్రీస్ అన్నీ కూడా ఆల్ దీస్ కంట్రీస్ ఆర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అండి. సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అనమాట. సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్. వీళ్ళందరికీ ఒక గ్రూపింగ్ ఉంది, పేరేంటి? ఆసియాన్. కరెక్ట్. ఆసియాన్ స్టాండ్స్ ఫర్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఈ కంట్రీస్ అన్నీ కూడా మనకి ఈ గ్రూప్లో భాగం అనమాట. మొత్తం ఎన్ని కంట్రీస్ ఉన్నాయి ఆసియాన్లో? 10 కంట్రీస్ ఉన్నాయి. దట్స్ ఫైన్. లెట్స్ కమ్ బ్యాక్ టు దిస్ క్వశ్చన్. ప్రబోవో సుబియాంటో రీసెంట్లీ టుక్ ఓవర్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ అని చెప్పేసి అడుగుతున్నారు మనకి. వెరీ సింపుల్ అండి. హీ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండోనేషియా. ఇండోనేషియా యొక్క ప్రెసిడెంట్ మనకేంటి అని అంటే కనుక ఈ యొక్క సుబియాంటో. ఈయన ఎవరిని సక్సీడెడ్. సో ద అదర్ ఇంపార్టెంట్ ప్రెసిడెంట్ మనకి ఇంతకుముందు ప్రెసిడెంట్ ఎవరు? మనకి జోకో విడోడో అని మనకి ఏంటంటే సక్సీడ్ చేసి, సో నౌ కేమ్ ద ప్రబోవో సుబియాంటో ఈజ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండోనేషియా. ఖచ్చితంగా ఇంటర్నేషనల్లో మనకైతే కనుక అడుగుతారండి. వాట్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండోనేషియా? ఎస్, ఎవ్రీబడి నోస్ ఇట్, జకార్తా. బట్ ఇదైతే అడగరు. వీళ్ళు న్యూ క్యాపిటల్కి అయితే కనుక చేంజ్ చేస్తున్నారు. దాట్ క్యాపిటల్ ఈజ్ అని అడుగుతారండి మనకి. దట్ వాజ్ నుసంతారా ఈజ్ ద న్యూ క్యాపిటల్ ఆఫ్ ఇండోనేషియా. అంటే జకార్తా నుంచి మనకి ఏంటంటే కనుక ఈ నుసంతారాకి మనకి ఏంటంటే క్యాపిటల్ని షిఫ్ట్ చేస్తున్నారు. సో బికాజ్ ఇక్కడ మనకి డీకంజెస్ట్ చేయడానికి కంప్లీట్లీ అండ్ అలాగే పొల్యూషన్, సో ఈ ఆస్పెక్ట్స్ని కన్సిడరేషన్లోకి తీసుకుని న్యూ క్యాపిటల్ని మనకి నుసంతారాని అయితే చేయడం జరుగుతుంది. దీని లొకేషన్ గురించి ఒక పాయింట్ మనం మాట్లాడుకుంటే, ఈ యొక్క ఇండోనేషియా ఈజ్ యాక్చువల్లీ లొకేటెడ్ బిట్వీన్ ద ఇండియన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పసిఫిక్ ఓషన్స్ అండి. ఇట్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ ద ఇండియన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పసిఫిక్ ఓషన్స్ మధ్యన మనకైతే కనుక ఈ యొక్క ఐలాండ్ కంట్రీ అయితే కనుక ఉంది. అండ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిది? ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్కీపిలాగో విత్ అరౌండ్ 17,000 ఐలాండ్స్ ఉన్నాయన్నమాట మనకి ఇక్కడ. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్కిపిలాగో స్టాండ్స్ ఫర్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ మనకి ఏంటంటే ఆర్కిపిలాగో అంటాం కదా. అండ్ లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్ కూడా మనకి, లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్ ఇన్ ద వరల్డ్
ఇన్ ద వరల్డ్ కూడా మనకి ఇండోనేషియాలోనే మనకైతే కనుక ఉందండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. అంటే సో మేబీ దే కెన్ ఆస్క్ యూ లైక్ ప్రబోవో సుబియాంటో ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని చెప్పేసి అడగచ్చు. దెన్ లేకపోతే హీ సక్సీడెడ్ ద అదర్ ప్రెసిడెంట్ ఎవరు, క్యాపిటల్ ఏంటి, లేకపోతే న్యూ క్యాపిటల్ ఏంటి, లేకపోతే ఇట్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ ఏ ఓషన్స్ మధ్యన ఉంది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్కిపిలాగో, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ హ్యాస్ ద లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్ ఇన్ ద వరల్డ్. ఇలా ఎనీథింగ్ కెన్ బి ఏ పాసిబుల్ క్వశ్చన్. సో నవ్వు ఇప్పుడు మీరు ఏ విధంగా అడిగినా కూడా మీరు ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేసేయగలరు. ఇండోనేషియా ఈజ్ ద ఆన్సర్. సో ద ప్రబోవో సుబియాంటో ఈజ్ ఎ 73-year-old former special forces commander. He became the president of Indonesia, which is the ఇందాక చెప్పాను కదా ద వరల్డ్స్ మోస్ట్ పాపులస్ ముస్లిం మెజారిటీ కంట్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద థర్డ్ లార్జెస్ట్ డెమోక్రసీ. సో హీ వన్ ద ఎలక్షన్స్ విత్ 60% మెజారిటీ. హీ గెయిన్డ్ ట్రాక్షన్ విత్ ద ప్రామిసెస్ లైక్ ప్రొవైడింగ్ ద ఫ్రీ మీల్స్ ఫర్ స్కూల్ చిల్డ్రన్. ఈ యొక్క క్యాంపెయినింగ్లో మనకి ఏంటి అని అంటే కనుక సో స్కూల్ చిల్డ్రన్ అందరికీ కూడా ఏంటంటే ఫ్రీ మీల్స్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తాను అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది, విచ్ రెజోనేటెడ్ విత్ ద లార్జ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ పాపులేషన్. ఇండోనేషియా ఈజ్ ఎ కీ ప్లేయర్ ఇన్ ద ఎక్కడని చెప్పాం మనం, సౌత్ ఈస్ట్ ఏషియా. కరెక్ట్. ఇట్ హ్యాస్ ఎ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ బికాస్ ఆఫ్ డ్యూ టు ఇట్స్ డెమోక్రటిక్ ఫ్రేమ్వర్క్ అండ్ అలాగే లార్జ్ పాపులేషన్ అండ్ ఇట్ ప్లేస్ ఎ వెరీ క్రిటికల్ రోల్ ఇన్ ద గ్లోబల్ ముస్లిం మెజారిటీ జియో పాలిటిక్స్. ఎస్, లెట్ us go to the second question. In which country have over 1 million people have been affected because of due to the severe flooding? సో ఏ పర్టికులర్ కంట్రీలో మనకి ఏంటి అని అంటే కనుక అరౌండ్ 1 million పీపుల్ అయితే ఎఫెక్ట్ అయ్యారని అడుగుతున్నారు. సౌత్ సుదాన్, కెన్యా, నైజీరియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఎథియోపియా. ఈ కంట్రీస్ అన్నీ మీరు చూసుకున్నట్లయితే దీస్ ఆర్ ఆల్ ఆఫ్రికన్ కంట్రీస్ అండి. దీస్ ఆర్ ఆల్ ఆఫ్రికన్ కంట్రీస్, ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి కంట్రీస్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ ఇప్పుడు ఈ సివియర్ ఫ్లడింగ్కి గురైనటువంటి దేశం ఏదమ్మా, సివియర్ ఫ్లడింగ్ అనమాట. విపరీతమైనటువంటి వరదలు వచ్చేసి 1 million పాపులేషన్ అయితే కనుక ఎఫెక్ట్ అయ్యారంట దీనివల్ల. ఏ పర్టికులర్ కంట్రీ? ద ఆన్సర్ ఈస్ సౌత్ సుదాన్. సౌత్ సుదాన్లో మనకి ఏంటంటే బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ సివియర్ ఫ్లడింగ్ అరౌండ్ 1 million పీపుల్ గాట్ ఇంపాక్టెడ్. అయితే ఈ సౌత్ సుదాన్ యొక్క లొకేషన్ మీరు తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ ల్యాండ్ లాక్డ్ కంట్రీ అండి. ఇట్స్ ఏ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. జనరలీ బౌండరీస్ అవి కూడా బార్డర్స్ అవి కూడా కొంత హయ్యర్ లెవెల్ స్టాండర్డ్స్లో అంటే యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో అడుగుతారు. బట్ యాజ్ ఆఫ్ నో ఫర్ ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నాట్ దట్ మచ్ ఈస్ రిక్వైర్డ్. జస్ట్ ఏ పోర్షన్ ఆఫ్ ఆఫ్రికాలో మనకు ఉంటుంది అన్న విషయం మనకు తెలిస్తే చాలు. ఇక్కడ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద సెంట్రల్ ఆర్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికాలో మనకి సౌత్ సుదాన్ అయితే కనుక లొకేట్ అయ్యి ఉంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటి, వాట్ వాజ్ ద క్యాపిటల్? సో ద క్యాపిటల్ ఈజ్ జుబా, JUBA. జుబా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ సౌత్ సుదాన్. అండ్ వన్ మోర్ ఈజ్, సో హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఈజ్ సాల్వా కీర్. సాల్వా కీర్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద సౌత్ సుదాన్ అండి. సౌత్ సుదాన్ యొక్క ప్రెసిడెంట్. ఈ ఆఫ్రికన్ కంట్రీస్ గురించి మీరు చూడగానే మనకు గుర్తొచ్చేది ఏంటి, రీసెంట్గా మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 3 ఆఫ్రికన్ నేషన్స్ అయితే కనుక విజిట్ చేశారు. మీకు అది గుర్తు రావాలి ఇమీడియట్గాని. ఏ కంట్రీస్ అనేటువంటిది కూడా మీకు తెలియాలి. సో దట్ ఈస్ అల్జీరియా, మౌరిటానియా అండ్ యాజ్ వెల్ యాజ్ మాలావి. ఎస్, సో డైలీ మన వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకి చాలా ఈజీగా రీకాల్ అయితే చేయగలరు. సో ఇఫ్ యూ హ్యావ్ స్టార్టెడ్ టుడే ఇట్ సెల్ఫ్ అబ్సల్యూట్ బిగినర్ అయితే కనుక నో వరీస్ అండి. మీరు కంటిన్యూస్గా మీరు ఏంటి అని అంటే కన్సిస్టెంట్గా ఫాలో అయినట్లయితే కనుక డెఫినెట్లీ మీకు కూడా ఫ్లో వచ్చేస్తుంది. అండ్ ఇఫ్ యువర్ ఫీలింగ్ ఈజ్ దట్ కరెంట్ అఫైర్స్ ఈజ్ వెరీ హ్యూజ్, వెరీ టఫ్, ఓకే, సో మీరు నేను న్యూమరస్ని అంటే లైక్ యాప్టిట్యూడ్ని లేకపోతేనేమో రీజనింగ్ని ఇంగ్లీష్ని నేను చదివి ప్రాక్టీస్ చేస్తాను, ఈ కరెంట్ అఫైర్స్ పోర్షన్ చాలా టఫ్గా ఉంది అని చెప్పేసి మీరు ఫీల్ అవుతుంటే కనుక సో నవ్ ఇట్స్ ద టైమ్ టు చేంజ్ యువర్ పర్సెప్షన్ అండి. ప్లీజ్ డైలీ ఫాలో దీస్ పర్టికులర్ వీడియోస్. దీస్ వీడియోస్ విల్ బీ మోర్ దెన్ సఫిషియంట్ ఫర్ యూ. ఓకే, సో మీకు డైలీ మీకు PDF అనేటువంటిది ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. డైలీ మనం 20 MCQs విత్ ఎక్స్ప్లెనేషన్స్ డిస్కస్ చేస్తాం ఇక్కడ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు మంత్లీ అలా చూసుకుంటే మీకు 600 MCQs అయితే కనుక అయిపోతాయి. సో దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్ ఫర్ యువర్ కరెంట్ అఫైర్స్ స్టడీ ప్రిపరేషన్. మీ జనరల్ అవేర్నెస్లో మొత్తం ఏ క్వశ్చన్ అడిగినా కూడా మీరైతే కనుక ఆన్సర్ అయితే చేసేయగలరు. ద ఓన్లీ థింగ్ ఈజ్ రివిజన్ ఈజ్ ద కీ. అండ్ కన్సిస్టెంట్గా మీరు టైంని ఇన్వెస్ట్ చేయగలిగినట్లయితే దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్.
క్లియర్ ఫ్రెండ్స్, లెట్స్ కంటిన్యూ అండ్ లెట్స్ ఎంజాయ్ రీడింగ్ ఇట్. ఇట్స్ నాట్ బర్డన్గా కాకుండా సో వీ విల్ ఎంజాయ్ రీడింగ్ ఇట్ అనమాట. అచ్చా, రీసెంట్గా 1 million పీపుల్ ఎఫెక్ట్ అయ్యారంట సౌత్ సుదాన్లోని అన్న విషయం. ఇట్స్ ఎ బేసిక్ థింగ్, రైట్? ఓకే, నౌ సో సౌత్ సుదాన్ ఇస్ ద ఆన్సర్. South Sudan is grappling with the devastating floods which are caused by heavy rains, thereby affecting more than 1 million population అయితే కనుక ఎఫెక్ట్ అయ్యారండి. These floods have displaced around 27,000 people across 42 of 78 countries. 40% of the population resides in the northern Bahar of Ghazal and as well as the Unity states. Then next question. In which country is the hurricane Oscar expected to make the landfall? సో బాహమాస్, క్యూబా, మెక్సికో, ప్యూర్టోరికో. సో ఇక్కడ మనకు వచ్చేసి ఈ యొక్క హరికేన్ ఆస్కార్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ రీసెంట్లీ మేక్ ఏ హెవీ రైన్ఫాల్ ఇన్ ద క్యూబాలో మనకి ఏంటంటే కనుక హెవీ రైన్ఫాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిస్ట్రక్షన్ అయితే కనుక మనకి కాజ్ చేస్తుందండి. సో ఆల్రెడీ మనకి క్యూబాలో ఈ యొక్క పవర్ సప్లై ఇదంతా కూడా కంప్లీట్లీ డిస్టర్బ్ అయ్యింది. నౌ బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ హరికేన్ నౌ ఇట్ వర్సెండ్ ద సిచ్యువేషన్ ఇన్ ద క్యూబా. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి క్యూబాకి సంబంధించినటువంటి క్యాపిటల్ ఏంటమ్మా? క్యూబా క్యాపిటల్ వచ్చేసి హవానా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ క్యూబా వచ్చేసి మనకి ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది? ఇక్కడ కరేబియన్ సీకి సంబంధించినటువంటి ప్లేస్లో అక్కడ మనకి ఏంటంటే దీని యొక్క లొకేషన్ అయితే కనుక ఉంటుంది. అండ్ అలాగనే మనకి సో హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ క్యూబా? బికాజ్ ఎందుకంటే మరి ఇలాంటి హ్యూజ్ డిస్ట్రక్షన్స్ అవి జరుగుతున్నప్పుడు ప్రెసిడెంట్ మాట్లాడతారు, లైక్ వీఆర్ టేకింగ్ దీస్ యాక్టివిటీస్ అని చెప్పేసి మనకి ప్రెసిడెంట్ న్యూస్లోకి వస్తారు. సో ఖచ్చితంగా మనకి తెలియాలి. సో ద ప్రెసిడెంట్ వచ్చేసి మనకి ఎవరు అని అంటే కనుక సో ద మిగువల్ డియాజ్ కెనల్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద క్యూబా. మనకి ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది అని అంటే సో ఇట్స్ లైక్ ఇట్ ఈస్ లొకేటెడ్ నియర్ ద నార్థర్న్ కెరేబియన్ సీ అండ్ అలాగనే సెకండ్ వన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక నియర్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటంటే కనుక అట్లాంటిక్ ఓషన్. ఈ 3 వాటర్ బాడీస్ మీట్ అయ్యేటువంటి ప్లేస్లో దగ్గర మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క క్యూబా అయితే లొకేట్ అయ్యి ఉందండి. సో దీస్ 3 వాటర్ బాడీస్ లైక్ నార్థర్న్ కెరేబియన్ సీ, గల్ఫ్ ఆఫ్ మెక్సికో అండ్ యాజ్ వెల్ యాజ్ అట్లాంటిక్ ఓషన్ మీట్ అయ్యేటువంటి ప్లేస్ దగ్గర మనకి ఈ యొక్క క్యూబా అయితే లొకేట్ అయ్యి ఉంది. విత్ ద క్యూబా క్యాపిటల్ వచ్చేసి మనకి హవానా అండ్ యాజ్ వెల్ యాజ్ ద మనకి ప్రెసిడెంట్ వచ్చేసి మిగువల్ డియాజ్ కెనల్ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని చెప్పేసి అడుగుతారు. లేకపోతే వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ దాట్ హరికేన్ విచ్ రీసెంట్లీ హిట్ క్యూబా అంటారు. లేకపోతే ఇక్కడ అడిగినట్టుగా హరికేన్ ఆస్కార్ recently expected to make a landfall in which of the following countries అని కూడా మనకి అడిగే అవకాశాలు ఉన్నాయి. Yes, so the answer is Cuba is the answer. So the hurricane Oscar is expected to make a landfall in the Cuba. It is bearing down on Cuba where it is projected to cause additional challenges for the population, particularly because they are already facing the issues with their power grid. Yes. సో దట్స్ ఇట్. అంతకు మించి ఇంకెక్కువ తెలియాల్సిన అవసరం ఇంకేం లేదు. ఇంకా నెక్స్ట్ వన్, విచ్ యూనియన్ మినిస్టర్ విల్ బి విజిటింగ్ ద సింగపూర్ అండ్ ఆస్ట్రేలియా టు ఇంక్రీజ్ కొలాబరేషన్ ఇన్ ఎడ్యుకేషన్? సో ఎడ్యుకేషన్లో కొలాబరేషన్ పెంచుకోవడానికి మన దేశం నుంచి ఒక యూనియన్ మినిస్టర్ అయితే కనుక వెళ్ళడం జరుగుతుందండి సింగపూర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆస్ట్రేలియాకి. ఎవరు వెళ్తున్నారు? నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్. నిర్మలా సీతారామన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడటం ఓకే. నెక్స్ట్ వచ్చేసి పీయూష్ గోయల్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక కామర్స్ మినిస్టర్ కాదు. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి ధర్మేంద్ర ప్రధాన్. So the education minister Dharmendra Pradhan is actually visiting these 2 countries known as Singapore and as well as Australia. సింగపూర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆస్ట్రేలియా అయితే కనుక మనకి ఈ యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద కొలాబరేషన్ ఎడ్యుకేషన్ సెక్టార్లో, అంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్లో సెక్టార్లో మనకి కొలాబరేషన్ అనేటువంటి దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సింగపూర్కి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ని మీట్ అయ్యారండి. సింగపూర్ యొక్క ప్రైమ్ మినిస్టర్ని మన యొక్క ధర్మేంద్ర ప్రధాన్ అయితే కనుక మీట్ అవ్వడం జరిగింది. ద ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి హెచ్ఈ లారెన్స్ వాంగ్. సో నేమ్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. హెచ్ఈ లారెన్స్ వాంగ్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద సింగపూర్. మరి సింగపూర్ గురించి మనకు తెలిసిన విషయమే కదా, సింగపూర్ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ఆసియాన్ గ్రూపింగ్లో రీసెంట్గా సింగపూర్ ఈజ్ ఏ మెంబర్. నిన్నటి క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసాము? 21st ఇండియా ఆసియాన్ సమిట్
రీసెంట్గా జరిగింది అని మాట్లాడుకున్నాము. అండ్ అలాగే ఒకవేళ నిన్నటి క్లాస్ అటెండ్ అవ్వకపోతే ఏం లేదండి, ఇదే పాయింట్ చెప్పాను అంతే. జస్ట్ 21st ఇండియా ఆసియాన్ సమిట్ జరిగింది, అండ్ అలాగే 19th ఈస్ట్ ఏషియా సమిట్ జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడడం జరిగింది. ఓకే, ఎక్కడ జరిగింది? ఇట్ టుక్ ప్లేస్ ఇన్ వియంటైన్ లావోస్లో జరిగిందనమాట. వియంటైన్ లావోస్లో జరిగింది కదా. సో ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ ఇట్ ఫ్రెండ్స్. అండ్ అలాగనే మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయాలి అని అంటే కనుక షేర్ చేయండి. సో విత్ యువర్ లైక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంకరేజ్మెంట్ ఓన్లీ ఐ విల్ డిస్కస్ ద, సో మనకి ఎస్ఎస్సి సిజిఎల్లోను సిహెచ్ఎస్ఎల్లోను ఎప్పుడైనా మనకు వచ్చిన క్వశ్చన్స్ని కూడా నేను దీంట్లో ఇన్కార్పొరేట్ చేసి అవి కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. బట్ ప్రొవైడెడ్ ఓన్లీ విత్ యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్. సో డైలీ నేను ఎండ్లో నేను క్వశ్చన్ పోస్ట్ చేస్తున్నాను, ఓన్లీ ఫ్యూ పీపుల్ ఆర్ ఓన్లీ కమెంటింగ్. ఐ వాంట్ ఎవ్రీబడీస్ పార్టిసిపేషన్. సో బికాస్ విత్ యువర్ పార్టిసిపేషన్ ఓన్లీ ఐ కెన్ ఎన్ష్యూర్ that you are with me, so that మీరు వింటున్నారు, యు ఆర్ లెర్నింగ్ సంథింగ్ అన్న విషయం నాకు అనిపించినప్పుడు ఏంటంటే కనుక ఐ కెన్ బ్రింగ్ అవుట్ మోర్ స్టఫ్ ఫర్ యూ లైక్ దిస్. సో 21st ఇండియా ఆసియాన్ సమిట్ అండ్ 19th ఈస్ట్ ఏషియా సమిట్, ఈ రెండు కూడా మనకి ఎక్కడ జరిగాయి అని అడుగుతారు. ఇట్ వాజ్ వియంటైన్ లావోస్లో మనకైతే కనుక జరిగాయండి. ఇప్పుడు మన యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చేసి మనకి ఎవరు? మనకి ధర్మేంద్ర ప్రధాన్ ఈజ్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్. అండ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ సింగపూర్ మధ్యన ఎడ్యుకేషన్ని కొలాబరేషన్ పెంచుకోవడానికి సింగపూర్ అయితే విజిట్ చేయడం జరిగింది. సింగపూర్ దగ్గర సింగపూర్ యొక్క ప్రైమ్ మినిస్టర్, సో హూ ఈ సింగపూర్ ప్రైమ్ మినిస్టర్? లారెన్స్ వాంగ్ని మీట్ అవ్వారండి. సెకండ్ అక్కడ నుంచి మనకి ఆస్ట్రేలియా అయితే కనుక వెళ్తారు. సో ఆస్ట్రేలియా క్యాపిటల్ ఏంటమ్మా? ఆస్ట్రేలియా క్యాపిటల్ ఈజ్ క్యాన్బెర్రా. క్యాన్బెర్రా ఈజ్ ద క్యాపిటల్. మరి ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు మనకి? యాంథోనీ ఆల్బనీస్. యాంథోనీ ఆల్బనీస్ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆస్ట్రేలియా. ఈ రెండు పాయింట్స్ మీకు తెలియాలి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆస్ట్రేలియా అని అడగచ్చు. హూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆస్ట్రేలియా అని కూడా అడగచ్చు మనకి. యాంథోనీ ఆల్బనీస్ ఇస్ ద ఆన్సర్. Yes, Dharmendra Pradhan is the education minister who has recently visited Singapore and as well as this thing. And Singapore and one more country, Australia. నిర్మల్ సీతారామన్ రీసెంట్గా ఎక్కడికి విజిట్ చేశారండి? ఎస్టర్డే అండ్ డే బిఫోర్ ఎస్టర్డే క్లాస్లో మనం చూడడం జరిగింది. మెక్సికో అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విజిట్ చేశారు. మెక్సికో అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విజిట్ చేశారు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే మీకు కొంత ఓవర్వెల్మింగ్గా చాలా కంటెంట్ ఉన్నట్టు మీకు అనిపిస్తుంటుందండి. అంటే ఇవన్నీ కూడా యాడ్ చేసేస్తుంటే ఒకేసారి. సో ద ఓన్లీ థింగ్, మీకు ఒక్కసారి రిపీటెడ్గా 4-5 days మీరు కంటిన్యూస్గా వాచ్ చేస్తూ ఉంటే ఇంకా 6th day నుంచి మీకైతే అలవాటు అయిపోతుంది. అండ్ యూ విల్ ఓన్లీ రీకాల్. మై మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ విధంగా మీకు రివిజన్ అవుతుందన్న ఉద్దేశంతో మాత్రమే మనము ఈ వరల్డ్ ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా వాటిని కోట్ చేయడం జరుగుతుంది. క్లియర్? దట్ డజంట్ మీన్ టు డీవియేట్ యూ. సో ఇఫ్ యూ ఆర్ ఫస్ట్ టైం వాచింగ్, నో వరీస్, యూ జస్ట్ గో విత్ ద నార్మల్ ఫ్లో. Yes. So Dharmendra Pradhan is a Union Minister for Education. He will embark on a 7-day visit to Singapore and Australia. Objective enti? To strengthen the international cooperation in the education. So on the first day of his visit, he will address the Indian diaspora in Singapore and he will meet the leaders such as Lawrence Wong. Who is Lawrence Wong? He is the Prime Minister of Singapore. And as well as the Gan Kim Yong, Deputy Prime Minister. Antaga adagarandi, Prime Minister is more important. సో ఓకే, టు డిస్కస్ కొలాబరేషన్ ఇన్ ద ఎడ్యుకేషన్ సంబంధించి మనకి ఏంటంటే కనుక కొలాబరేషన్ చేయడానికి. ఆస్ట్రేలియా పరిస్థితి ఏంటి? ఆస్ట్రేలియాలో మనకి యాంథోనీ ఆల్బనీస్ని మనకైతే కనుక మీట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇండియా హ్యాస్ ఇంక్రీజ్డ్ ద గ్రాంట్ సపోర్ట్ for upgrading the schools in the plantation regions of which country? It was like Nepal, Sri Lanka, Bangladesh and as well as Maldives. ఈ 4 కూడా మన నైబరింగ్ కంట్రీసే మనకి. అండ్ హియర్ ద ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక శ్రీలంక. సో శ్రీలంకలో మనం ఏంటి అని అంటే కనుక, సో వీ హ్యావ్ ఇంక్రీజ్డ్ ద గ్రాంట్ ఫర్ అప్గ్రేడింగ్ ద స్కూల్స్. శ్రీలంకలో ఉన్నటువంటి స్కూల్స్ని అప్గ్రేడ్ చేయడానికి మనం ఏంటి అని అంటే కనుక ఈ గ్రాంట్ని అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఏం తెలియాలి? శ్రీలంక క్యాపిటల్ వచ్చేసి ఏంటమ్మా? కొలంబో ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ శ్రీలంక. అండ్ హూ వాజ్ ద ప్రెసిడెంట్? రీసెంట్గా శ్రీలంకలో మనకి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అయితే కనుక కంక్లూడ్ అయ్యాయి. అండ్ ఏ న్యూ ప్రెసిడెంట్ కంప్లీట్లీ ఫ్రమ్ ద ఇంతకు ముందు ఉండేటువంటి పార్టీస్ లేకపోతే వాళ్ళు కాకుండా, సో కంప్లీట్లీ న్యూ లీడర్ కేమ్ ఆన్ టు ద స్టేజ్. సో పిక్చర్లోకి అయితే కనుక రావడం జరిగింది. హూ వాజ్ హీ? సో దట్ ఈజ్ అనురకుమార్ దిశన్నాయకి.
Anura Kumar Dissanayake is the president of the Sri Lanka. Who of the following is the president of Sri Lanka? And who was the prime minister అండి? సో హరిణి అమరసూర్య. హరిణి అమరసూర్య. ఇలా అంటే ఏవైనా అడగచ్చండి. మీరు ఈ యొక్క చైన్ ఫార్మాట్లో మనం స్టడీ చేయాలన్నమాట. ఇప్పుడు జస్ట్ ఊరికే బిట్లు పట్టేసి వెళ్ళిపోతే ఉపయోగం ఏముంది దానివల్ల? ఇప్పుడు ఇలాగే యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే అడిగితే ఆన్సర్ చేస్తారు. మరి ఇప్పుడు క్యాపిటల్లో లేకపోతే ఏ ప్రెసిడెంటో, మరి వీళ్ళు కూడా న్యూస్లోనే ఉన్నారు కదా, ప్రైమ్ మినిస్టర్ అడిగితే అప్పుడు ఎలాగ మరి? కాబట్టి ఏంటంటే ఈ చైన్ ఫార్మాట్లో మనం చదువుకోవడం వల్ల ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ అస్ అండ్ ఇట్ విల్ నాట్ వెరీ స్ట్రెస్ఫుల్గా మనకు ఉండదు. ఈజీగా మనం ఏంటంటే నేర్చుకోవచ్చు. ప్రెసిడెంట్ అయిపోయింది, ప్రైమ్ మినిస్టర్ అయిపోయింది. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్సర్సైజ్. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంక మధ్యన ఒక ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అయితే కనుక ఉందండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మిత్రశక్తి. మిత్రశక్తి ఈజ్ ఏ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద శ్రీలంక. అండ్ దిస్ వాజ్ ద క్వశ్చన్ దట్ వాజ్ ఆస్క్డ్ ఇన్ యూపీఎస్సీ IAS 2024లో సివిల్ సర్వీసెస్లో అడిగారు. సో ఓకేనా, మనం CHSLకి ప్రిపేర్ అవుతున్నా కూడా సో చూడండి, IASలో క్వశ్చన్ ఆన్సర్ చేస్తున్నామంటే దట్స్ సమ్ కైండ్ ఆఫ్ మనకేంటంటే ఒక రకమైనటువంటి ఎంకరేజ్మెంటు ఒక ఇది వస్తుంది అనమాట. సో ద మిత్రశక్తి వచ్చేసి మనకి ఇట్స్ ఎ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ విచ్ 2 కంట్రీస్, ఇండియా అండ్ శ్రీలంక. అండ్ అలాగనే మిలిటరీ ఎక్సర్సైజ్ అయిపోగానే స్లైనెక్స్. ఇదేంటి మనకి? శ్రీలంక ఇండియా నావల్ ఎక్సర్సైజ్ అనమాట. ఇది శ్రీలంక ఇండియా నావల్ ఎక్సర్సైజెస్ బిట్వీన్ ద సో స్లైనెక్స్ అని చెప్పేసి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంక మధ్యన చేసుకోవడం జరిగింది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ పోర్ట్స్ ఉన్నాయండి మనకి శ్రీలంకలో. లైక్ ఇంపార్టెంట్ పోర్ట్స్ ఏంటి? హంబన్ తోతా అంటారు. ఇది ఒక ఇంపార్టెంట్ పోర్టు. సెకండ్ వన్ వచ్చేసి ట్రిన్కోమలి ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ పోర్టు. దెన్ నెక్స్ట్ వచ్చేసి సో ద కన్కాసంతురాయి, ఇంకెక్కువ లేవు అయిపోయాయి ఇంకా. సో ద కన్కాసంతురాయి పోర్ట్. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ పోర్ట్స్ అనమాట. హంబన్తోతా పోర్టు, ట్రిన్కోమలి, కన్కాసంతురాయి రీసెంట్గా న్యూస్లో వచ్చినటువంటివి. అంటే ఇంతకు ముందు 1 మంత్ బ్యాక్ 2 మంత్స్ బ్యాక్ డిస్కషన్లోకి వచ్చినటువంటివి. మరి మనకి లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ వరకు మనకి ఇంపార్టెంట్ కదా. దాట్స్ ద రీజన్ వై వీఆర్ డిస్కసింగ్ హియర్. సో ద పోర్ట్స్ వర్ డన్. శ్రీలంక ఇండియా నావల్ ఎక్సర్సైజ్, మిత్రశక్తి ఈజ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్, హరిణి అమరసూర్య ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్, అనుర కుమార్ దిసన్నాయిక ఈజ్ ద ప్రెసిడెంట్ అండ్ కొలంబో ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ శ్రీలంక. శ్రీలంక మన యొక్క నైబరింగ్ కంట్రీ అండి మనకి. ఎస్. So why it was, so the answer is Sri Lanka is the answer. And why it was in the news? India has recently doubled its financial commitment to upgrade 9 schools in the plantation regions of Sri Lanka, so thereby raising the total project cost to around 600 million Sri Lankan rupee. The diplomatic letters regarding the initiative were exchanged between the India's High Commissioner and as well as Sri Lanka's Secretary. It aimed to improve the school infrastructure, aligning with our India's broader development partnership with that of the Sri Lanka. So these prioritize education, like including the renovating schools, setting up e-libraries, vocational training centers, so smart classrooms ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తారట. క్లియర్? దెన్ ద నెక్స్ట్ వన్. విచ్ యూనియన్ మినిస్టర్ రీసెంట్లీ లాంచ్డ్ ద ఈశ్రామ్ వన్-స్టాప్ సొల్యూషన్ ఫర్ ద అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్? ఈశ్రామ్ పోర్టల్లో ఈశ్రామ్ అని చెప్పేసి అయితే వన్-స్టాప్ సొల్యూషన్ అని అయితే కనుక తీసుకుని రావడం జరిగిందండి. ఇది మనకి ఎవరు తీసుకొచ్చారని అడుగుతున్నారు. నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, రాజ్నాథ్ సింగ్, మన్సుఖ్ మాండవీయ. అయితే ఇది మనకి యూనియన్ లేబర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్. సో మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయ్మెంట్ అయితే తీసుకుని వచ్చారు. ఈ విషయం మీకు తెలిసినా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. నితిన్ గడ్కరీ ఈజ్ లైక్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ మినిస్ట్రీ, సో తప్పు. పీయూష్ గోయల్ ఈజ్ కామర్స్ మినిస్టర్, తప్పు. రాజ్నాథ్ సింగ్ ఈజ్ డిఫెన్స్ మినిస్టర్, తప్పు. ఇంకా మన్సుఖ్ మాండవీయ ఈజ్ సంబడి హూ ఈజ్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయ్మెంట్. సో హీ హ్యాస్ లాంచ్డ్ ఇట్ అండి. ఇదేంటంటే ఇట్ యాక్ట్స్ లైక్ యాజ్ ఎ మీడియేటర్ అనమాట. అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ పాపులేషన్, అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ వర్కర్స్, సో ద బీడీ వర్కర్స్, ఇలా మనకి ఏంటంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో వర్క్ చేసేటువంటి పాపులేషన్ మన కంట్రీలో చాలా ఎక్కువ. మరి వీళ్ళ గురించి సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఇవి కూడా చాలా తక్కువ ఉంటాయి వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ కన్నా కూడా. అందుకని చెప్పేసి ఏంటంటే గవర్నమెంట్ వీళ్ళకంటూ ఒక డెడికేటెడ్ పోర్టల్ లాంచ్ చేశారు. దట్ ఈస్ నోన్ యాజ్ ఈశ్రామ్ పోర్టల్ అని చెప్పేసి లాంచ్ చేశారు. సో వీళ్ళకి ఈశ్రామ్ కార్డ్
కార్డ్స్ ఇవ్వడము, ఒక యూఏఎన్ నెంబర్ ఇవ్వటము. అండ్ ఈ యొక్క ఈ శ్రమ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఏంటంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కి సంబంధించినటువంటి స్కీమ్స్ అన్నిటిని గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకటే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొద్దాం అనేటువంటిది ఆలోచన ఇక్కడ. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ మాన్సుఖ్ మాండవియా ఇస్ ద ఆన్సర్. లెట్స్ మూవ్ ఫార్వర్డ్. So he is a labor and as well as employment minister is in the news for launching the e-Shram platform, which is a significant initiative for unorganized workers. It was launched as a one-stop solution to provide unorganized workers easy access to government welfare schemes and as well as services. This initiative aims to integrate the information of the beneficiaries across all social security and welfare schemes కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకటే చోట కాన్సాలిడేటెడ్గా పెట్టాలి, ఒకటే ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాలి. అది ఆలోచన అయిపోయింది ఇంకా అక్కడతోటి. దెన్ నెక్స్ట్ వన్, how many years has the RCS regional connectivity scheme that is known as UDAN completed since its launch? సో మనకి ఇది లాంచ్ చేసి UDAN లాంచ్ చేసేప్పటికి మనకి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 5 years, 6 years, 7 years అండ్ యాజ్ వెల్ యాజ్ 8 years అని చెప్పేసి మనకైతే అడుగుతున్నారండి. సో ఆర్సిఎస్ అని చెప్పేసి మనకి గవర్నమెంట్ అయితే ఇంపార్టెంట్ ఇదినైతే కనుక లాంచ్ చేశారు. ఆర్సిఎస్ స్టాండ్స్ ఫర్ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అని అర్థం. ఓకే, ఆర్సిఎస్ స్టాండ్స్ ఫర్ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్. ఆల్రెడీ మనకి ఇక్కడ రాసింది పైన రీజనల్ కనెక్టివిటీ స్కీమ్. ఓకే, వాట్ డస్ ఉడాన్ స్టాండ్స్ ఫర్? उड़ान स्टैंड्स फॉर, सो उड़े देश का आम नागरिक, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అని చెప్పేసి మనకి ఆర్సిఎస్ ఉడాన్ అనేటువంటి స్కీమ్ని మనకి 2017లో లాంచ్ చేశారండి. 2017లో మనకి ఈ స్కీమ్ని అయితే కనుక లాంచ్ చేయడం అయితే కనుక జరిగింది. సో నౌ ఈ స్కీమ్ ఏంటి మనకి? సో కనెక్టివిటీ, టు ప్రొవైడ్ కనెక్టివిటీ, కనెక్టివిటీని ఎన్హాన్స్ చేయడానికి, పర్టికులర్లీ ఇన్ ద అండర్ సర్వ్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అన్సర్వ్డ్ ఎయిర్పోర్ట్స్. So in the underserved and as well as సో అన్సర్వ్డ్ రీజియన్స్ ఏవైతే ఉంటాయో పర్టికులర్లీ ఆ రీజియన్స్లో మనము ఎయిర్ కనెక్టివిటీని పెంచాలి. సో దట్ ఈవెన్ ఏ కామన్ మ్యాన్ షుడ్ ఏబుల్ టు ఫ్లై. సో ఈ ఫ్లయింగ్ అనేటువంటిది, ఎయిర్ ట్రావెల్ అనేటువంటిది ఓన్లీ ప్రీమియం పీపుల్ లేకపోతే రిచ్ పీపులే కాదు. సో ఇట్ షుడ్ బి అఫోర్డబుల్ ఈవెన్ టు దట్ ఆఫ్ ద కామన్ మ్యాన్ యాజ్ వెల్. సో అని చెప్పి అన్న ఉద్దేశంతో ఈ యొక్క కనెక్టివిటీ స్కీమ్ని, దట్ ఈస్ నోన్ యాజ్ ఆర్సిఎస్ ఉడాన్ స్కీమ్ని అయితే మనకి 2017లో మనకైతే లాంచ్ చేయడం అయితే జరిగింది. అండ్ అప్ టిల్ నౌ ఇట్ కంప్లీటెడ్ అరౌండ్ 8 years అయితే కనుక మనకి కంప్లీట్ అయ్యిందండి. అందుకని చెప్పేసి మనకి రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎస్, ద ఆర్సిఎస్ ఈజ్ ఇన్ ద న్యూస్ బికాస్ ఫర్ కంప్లీటింగ్ ద 8 years సిన్స్ ఇట్ వాజ్ లాంచ్. సో ఇట్ వాజ్ ఇన్ 2016 అండి, ఇట్స్ నాట్ ఇన్ 2017, ఇట్ వాజ్ 2016. ఎస్, సో ఓకే. This scheme was launched on 21st October 2016 by the Ministry of Civil Aviation with an aim to enhance the air travel in the underserved regions of our country. So underserved regions of our country lo manaki entante air travel ni penchadaniki. Since its launch in the year 2016, around 600 new routes have been made operational and more than 1.44 crore passengers have been benefited because of due to the affordable air travel. As I said indaka మనం మెన్షన్ చేసినట్టుగా అఫోర్డబుల్ ఎయిర్ ట్రావెల్ని ప్రొవైడ్ చేయాలి అనేటువంటిది కదా ఈ స్కీమ్ యొక్క ఆలోచన మనకి, ఆర్సిఎస్ ఉడాన్ స్కీమ్. సో ఓకే, రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దెన్ నెక్స్ట్ వన్, విచ్ కంట్రీస్ ప్రెసిడెంట్ హ్యాస్ డిసైడెడ్ టు ఇంట్రడ్యూస్ ద ఇండియాస్ యూపీఐ ఇన్ దేర్ కంట్రీ? సో మన కంట్రీలో యూపీఐ సిస్టమ్ ఉంది కదా, వేర్ వీఆర్ యూజింగ్ ద పేమెంట్స్ ప్లాట్ఫామ్స్ లైక్ ఫోన్పే, గూగుల్ పే. సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేస్తున్నాం కదా. ఈ పలానా కంట్రీ ఏంటంటే ప్రెసిడెంట్ వాళ్ళ దేశంలో కూడా యూపీఐ సిస్టమ్ని అయితే కనుక ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పేసి డెసిషన్ అయితే కనుక తీసుకున్నారు. ఎవరు అని అడుగుతున్నారు. శ్రీలంక, నేపాల్, మాల్దీవ్స్, బంగ్లాదేశ్, మళ్ళీ అందరూ మన నైబరింగ్ కంట్రీసే. సో అండ్ ద ఆన్సర్ ఈస్ మాల్దీవ్స్. సో జనవరి నుంచి జూన్ 2024 వరకు మాల్దీవ్స్ చాలా న్యూస్ చేసింది మనకి. సో ఓకే,
సో ఈవెన్ న్యూస్ అయితే కనుక చాలా చేయడం జరిగింది. సో చాలా రిలేషన్స్ కూడా మనకి ఇండియా అండ్ మాల్దీవ్స్ మధ్య స్ట్రెయిన్ అయ్యాయి. లైక్ ఇండియా అవుట్ క్యాంపెయిన్ అని చెప్పేసి సోషల్ మీడియాలో బాయ్కాట్ మాల్దీవ్స్ అని చెప్పి మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో కూడా అక్కడ కూడాను. మాల్దీవ్స్ యొక్క ప్రెసిడెంట్ మొహమ్మద్ మొయిజు. ఈ మొహమ్మద్ మొయిజు ఏంటి అని అంటే హీ హ్యాస్ డిసైడెడ్ నౌ టు ఇంట్రడ్యూస్ ద ఇండియాస్ యూపీఐ సిస్టమ్ ఇన్ టు హీస్ కంట్రీ. సో ద ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటమ్మా, మాల్దీవ్స్ ఈజ్ ద ఆన్సర్ మనకి ఇక్కడ. సో ఓకే, మొహమ్మద్ మొయిజు ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ మాల్దీవ్స్. ఇక్కడ మనకి ఇంకేమేం తెలియాలి, వాట్ వాజ్ ద క్యాపిటల్, క్యాపిటల్ వచ్చేసి మనకి మాలే. మాలే ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ మాల్దీవ్స్ అండ్ మొహమ్మద్ మొయిజు ఈజ్ ద ప్రెసిడెంట్. రీసెంట్గా మొన్న మనకి ఏంటంటే సో లైక్ 10 days to 15 days బ్యాక్ మనకి మొహమ్మద్ మొయిజు కూడా మన కంట్రీని అయితే విజిట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈవెన్ విజిట్ చేయడంతో పాటుగా ఏంటంటే మేము అప్పుల్లో కూరుకుపోయాం, సో మాకు అసిస్టెన్స్ ఏమైనా ప్రొవైడ్ చేయగలిగితే కూడా వీ విల్ బి వెరీ గ్రేట్ఫుల్, బికాజ్ ఎందుకంటే మా సిచ్యువేషన్ అంతా కూడా మీకు ఎలాగో తెలుసు అని చెప్పేసి మొహమ్మద్ మొయిజు అయితే మాట్లాడడం జరిగిందండి. అంటే లైక్ ఇండియా అవుట్ క్యాంపెయిన్ అని చెప్పేసి ఇండియన్ ట్రూప్స్ ఏవైతే ఉన్నారో మాల్దీవ్స్లో, సో మీరందరూ బయటికి వెళ్ళిపోవచ్చు అన్న దగ్గర నుంచి, సో నవ్ ఇట్ హ్యాస్ బీన్ కంప్లీట్లీ టు ఇన్ సచ్ ఎ వే దట్ హీ ఈజ్ ఆస్కింగ్ ద హెల్ప్ ఆఫ్ ఇండియా. సో నవ్ ఇదైతే కనుక చేంజ్ అయిపోయింది అనమాట, ఆ యొక్క స్టాండ్ అనేటువంటిది అయితే చేంజ్ అవ్వడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ అన్ ఐలాండ్ కంట్రీ అండ్ దిస్ ఇస్ పర్టికులర్లీ మాల్దీవ్స్ ఇస్ అన్ ఐలాండ్ కంట్రీ. పర్టికులర్లీ మనకి నార్త్ సెంట్రల్ ఇండియన్ ఓషన్ రీజియన్లో మనకైతే కనుక నార్త్ సెంట్రల్ ఇండియన్ ఓషన్ రీజియన్లో మనకైతే కనుక లొకేట్ అయ్యి ఉందండి మాల్దీవ్స్ వచ్చేసి మనకి. ఎస్, లెట్ us read some important points. So Maldives is answer. It is in the news for its decision to introduce the India's UPI system. మన యొక్క యూపీఐ సిస్టమ్ని వాళ్ళు కూడా ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటున్నారు. ద డెసిషన్ టు ఇంట్రడ్యూస్ యూపీఐ వాజ్ టేకెన్ బై ప్రెసిడెంట్ హోమ్ మొహమ్మద్ మొయిజు. వెరీ వెరీ ఇంపార్టెంట్. Following the recommendation of his cabinet, which aims to strengthen the country's financial system. So because this UPI system has revolutionized the India's payment ecosystem, మన యొక్క పేమెంట్ ఎకోసిస్టమ్ అంతటిని కంప్లీట్లీ మనకి ఏంటంటే రెవల్యూషనైజ్ చేసేసింది. మిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి ఈ రోజున యూపీఐ అండర్లో మనం చూసుకున్నట్లయితే. ఈవెన్ ఏ వెరీ స్మాల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ జస్ట్ ఈవెన్ 10 rupees, సో కూడా మనకి ఏంటంటే ఈ రోజున యూపీఐ అయితే కనుక చేస్తున్నాం మనం. సో దాట్ సీమ్లెస్, దాట్ కంఫర్టబుల్ నౌ వి బికేమ్. సో ఫ్రమ్ ద డేస్ ఫ్రమ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, లేకపోతే కనుక అక్కడ నుంచి అకౌంట్ నెంబర్ వైఎఫ్ఎస్సీలు, ఇంక ఈ గోల్ లేకుండా స్ట్రైట్ అవే జస్ట్ విత్ ద మొబైల్ నెంబర్ వీ కెన్ సెండ్ ద పేమెంట్ అన్న ఇదిలోకి మనం అయితే కనుక వచ్చేయడం జరిగింది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మరి ఇంత ఫీజబిలిటీ, ఇంత ఫ్లెక్సిబిలిటీని వాళ్ళ కంట్రీలో కూడా ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ కంట్రీ యొక్క పేమెంట్ ఎకోసిస్టమ్ని కూడా స్ట్రెంగ్తన్ చేయాలి అనేటువంటిది మొహమ్మద్ మొయిజు యొక్క ఆలోచన. ద ఇంట్రొడక్షన్ ఆఫ్ యూపీఐ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఇంప్రూవ్ ద ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ దేర్ బై ఎన్హాన్స్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ బెనిఫిటింగ్ ద ఓవరాల్ మాల్దీవియన్ ఎకానమీ. ఓవరాల్ మాల్దీవియన్ ఎకానమీని అయితే కనుక మనకి ఇది స్ట్రెంగ్తన్ చేస్తుందని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇన్ విచ్ సిటీ did the Prime Minister Narendra Modi laid the foundation stone and inaugurated the multiple developmental projects worth 6,700 crore rupees. So 6,700 crore rupees worth ప్రాజెక్ట్స్ని అయితే కనుక రీసెంట్గా అయితే కనుక ఇనాగరేట్ చేయడం అయితే జరిగింది. ఎక్కడ అని అడుగుతున్నారండి, లక్నో, వారణాసి, కాన్పూర్ అండ్ యాజ్ వెల్ యాజ్ గోరఖ్పూర్. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి వారణాసి ఈజ్ ద ఆన్సర్. యూపీ వారణాసిలో మనకైతే కనుక సో ఇన్ని క్రోర్స్ వర్త్ ప్రాజెక్ట్స్ని అయితే కనుక ఇనాగరేట్ చేశారు. వారణాసి విచ్ ఇస్ the Prime Minister Modi's parliamentary constituency is in the news because number 1, the developmental projects have been launched. Prime Minister inaugurated and laid the foundation for the multiple developmental projects worth how much 6,700 crore worth rupees ప్రాజెక్ట్స్ని అయితే కనుక మనకి వారణాసిలో లాంచ్ చేయడం అయితే జరిగింది. లైక్ ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా డిఫరెంట్ సెక్టర్స్ లైక్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, స్కిల్ డెవలప్మెంట్, టూరిజం అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, వీటన్నిటిలోనూ కూడా డిఫరెంట్ సెక్టార్స్లో మనకైతే కనుక ఈ ప్రాజెక్ట్స్ అయితే కనుక ఉన్నాయి. ఓవరాల్ ఏంటి, టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ద పీపుల్ దేర్ అండ్ అలాగే జనరేట్ ద ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని సో జనరేట్ చేయాలి అనేటువంటి ఆలోచనతోటి 6,700 కోట్లు పెట్టి మనకి ఏంటంటే కనుక వర్త్ వాల్యూ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ని మనకి వారణాసిలో అయితే కనుక లాంచ్ చేయడం జరిగిందండి. క్లియర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్.
Which festival is being celebrated recently where married women will fast from dawn to moonrise so for the longevity of their husbands? సో వాళ్ళ యొక్క హస్బెండ్ గురించి మనకి ఏంటి అని అంటే కనుక సో వాళ్ళు బాగుండాలి అని చెప్పేసి సో ద మ్యారీడ్ ఉమెన్ విల్ డూ దిస్ పర్టికులర్ ఫెస్టివల్ అండి, సెలబ్రేట్ దిస్ పర్టికులర్ ఫెస్టివల్ బై అబ్జర్వింగ్ ద ఫాస్టింగ్ అది కూడా అబ్జర్వ్ చేసి ఏ పర్టికులర్ తీజ్, కార్వ చౌత్, రక్షబంధన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హోలీ. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి కార్వ చౌత్ ఇస్ ద ఫెస్టివల్. సో ద కార్వ చౌత్. So the festival of Karva Chauth is in the news for being celebrated with enthusiasm across various parts of the country. Because number one, on the Karva Chauth, the married women will observe a strict fast from the dawn until the moonrise, refraining from both food and as well as the water. Both food and as well as water కూడా తీసుకోకుండా వీళ్ళు ఏంటి అని అంటే కనుక స్ట్రిక్ట్ ఫాస్టింగ్ అనేటువంటిది అయితే అబ్జర్వ్ చేస్తారు. సో దే బ్రేక్ దేర్ ఫాస్ట్ ఆఫ్టర్ సైయింగ్ ద మూన్ అండ్ ఆఫరింగ్ ద ప్రేయర్స్ ఫర్ దేర్ హస్బెండ్స్ లాంగివిటీ. సో ఈ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే కనుక వాళ్ళ యొక్క హస్బెండ్ యొక్క సో ఇది లైఫ్ని ఇంకా ఇది చేయడానికి ఇంకా లాంగివిటీ పొందడానికి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేస్తారు. సో దట్ ఈస్ నోన్ యాజ్ కార్వ చౌత్ ఫెస్టివల్. నెక్స్ట్ వన్, how many years of implementation has the PM Gati Shakti National Master Plan completed as of October 2024? It's like 1 year, 2 years, 3 years and as well as the 4 years. So the PM Gati Shakti National Master Plan అంటారు అనమాట. PM Gati Shakti నేషనల్ మాస్టర్ ప్లాన్ అని చెప్పేసి మనకి రీసెంట్గా మళ్ళీ న్యూస్లోకి రావడం జరిగింది. ఎందుకంటే మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఈ యొక్క న్యూఢిల్లీ వెళ్ళి మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది అనేటువంటి దాని స్టేటస్ని అయితే కనుక చూడడం జరిగింది. అండ్ ఈవెన్ ఈ అప్రిషియేటెడ్ సో బై సీయింగ్ ద స్టేటస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇది మనకి న్యూస్లోకి వచ్చింది. ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయ్యింది అని చెప్పేసి కూడా మనకైతే అడుగుతున్నారండి. మనకి ఏంటంటే కనుక సో లైక్ ఇట్ వాజ్ లైక్ ఇన్ 2021లో మనకి ప్రాజెక్ట్ని అయితే కనుక లాంచ్ చేశారు. సో దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2021లో మనకి ప్రాజెక్ట్ అయితే లాంచ్ చేయబడడం జరిగింది. ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మనకి టు ప్రొవైడ్ ద మల్టీ మోడల్ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అనమాట. సో టు ద వేరియస్ ఎకనామిక్ జోన్స్. అంటే ఇట్స్ బేసికలీ లైక్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అండి. ఇట్స్ ఎ మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ వేర్ వీ కనెక్ట్ ద రైల్వేస్, రోడ్స్, సీ పోర్ట్స్ని వీటన్నిటిని కూడా మనం ఏంటంటే మల్టీ మోడల్ కనెక్టివిటీ అనేటువంటిది చేస్తాం. సో దట్ కార్గో మనం ఒకవేళ ట్రాన్స్పోర్ట్ చేయాలి అన్నా కూడా ఈజీగా మనం ఒక పర్టికులర్ మోడ్ నుంచి అంటే రైల్వేస్ నుంచి రోడ్ నుంచి సీ పోర్ట్స్ నుంచి ఫర్దర్ టు ఎయిర్పోర్ట్స్ ఈ విధంగా మనము మూవ్ చేయడానికి వీలుగా ఈ యొక్క మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ని అయితే కనుక 2021లో మనకైతే లాంచ్ చేయబడడం అయితే జరిగింది. దట్ ఈజ్ నోన్ యాజ్ ద పిఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ అని చెప్పేసి అంటారనమాట. సో నౌ దట్ ఈస్ వాట్ ఈస్ ద క్వశ్చన్ ఈజ్ ఆల్ అబౌట్. అండ్ హౌ మెనీ ఇయర్స్ ఇట్ గాట్ ఇన్ 3 years అయితే కనుక కంప్లీట్ అయిందండి. సో ద పిఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కంప్లీటెడ్ 3 years of implementation as of the October 2024. It was launched on the 2021 by the Prime Minister నరేంద్ర మోదీ. మనకి 2021లో ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేయబడడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై లాజిస్టిక్స్ డివిజన్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని అయితే కనుక ఇంప్లిమెంట్ చేస్తారండి. ఆబ్జెక్టివ్ ఏంటి? టు ఫెసిలిటేట్ ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ ఆఫ్ మల్టీ మోడల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ ఎ బడ్జెట్ ఆఫ్ అబౌట్ 100 lakh crore. సో మల్టీ మోడల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీని కనెక్టివిటీని ఎన్హాన్స్ చేయడానికి చేస్తున్నటువంటిది ఈ యొక్క ప్రాజెక్ట్ మనకి. క్లియర్? దెన్ నెక్స్ట్ వన్, నయబ్ సింగ్ సైని took oath as the chief minister of which Indian state on 17th October 2024? Punjab, Haryana, Rajasthan and as well as Uttar Pradesh. So the Nayab Singh Saini is basically the person who took oath as the chief minister of Haryana. So the North Indian state Haryanaకి మనకి ఏంటి అని అంటే కనుక రీసెంట్గా ఈ యొక్క సో నయబ్ సింగ్ సైని రీసెంట్గా చీఫ్ మినిస్టర్గా అయితే కనుక ప్రమాణ స్వీకారం అయితే కనుక తీసుకోవడం జరిగింది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇంకొక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా తెలియాలి మీకు. దట్ ఈస్ ఆర్టికల్ నెంబర్ 163 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇది మీకు SSC CGLలో అడుగుతారండి. సో ద ఆర్టికల్ నెంబర్ 163 of the Constitution. So what does this article 163 of the Constitution talks about? The Council of Ministers, the COM అంటాం అనమాట. The Council of Ministers headed by the Chief Minister. The Council of Ministers
ministers headed by chief minister will aid and as well as advise the governor. So very very important article మనకి ఇది. So under which article of the constitution it is mentioned that the council of ministers headed by chief minister will aid and as well as advise the governor అని చెప్పేసి మనకు అడుగుతారు SSC CGL లాంటి ఎగ్జామ్స్లో. ఇట్ ఈస్ ఆర్టికల్ నెంబర్ 163 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అండర్ ఆర్టికల్ నెంబర్ 163 ప్రకారంగా మనకి ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గవర్నర్కి ఎప్పటికప్పుడు ఆన్ ఎవ్రీ మ్యాటర్ దే విల్ ఎయిడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అడ్వైజ్. సిమిలర్లీ ఆర్టికల్ నెంబర్ 74 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో 74లో మనకి ఏంటంటే కనుక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ విల్ ఎయిడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అడ్వైజ్ ద ఎవరిని విల్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్. కరెక్ట్, ప్రెసిడెంట్ని. ఎస్ అండి. సో దిస్ ఈస్ ఆర్టికల్ నెంబర్ 74 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనమాట ఇది మనకి. సో ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ విల్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇది ఒక పాయింట్ అడుగుతారు. నెక్స్ట్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై సీఎం విల్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద గవర్నర్, ఇది ఒక పాయింట్ అడుగుతారు. నెక్స్ట్ దెర్ ఈస్ వన్ మోర్ ఆర్టికల్ తెలుసుకోవాల్సింది, దట్ ఈస్ ఆర్టికల్ నెంబర్ 164 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఈ 164 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి ఏం చెప్తుంది అని అంటే కనుక, సో ద అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. సో ద సీఎం విల్ బీ అపాయింటెడ్ బై ద governor and other ministers will be appointed by the, so the CM will be appointed by the governor and other ministers will be appointed by the governor but upon the recommendation of the chief minister అనమాట. సో ఇది మనకి ఆర్టికల్ నెంబర్ 164లో మాట్లాడతారు. అలాగే ఇక్కడ ఆర్టికల్ నెంబర్ 75. సెంట్రల్ లెవెల్లో ఆర్టికల్ నెంబర్ 74 అండ్ 75 గుర్తుపెట్టుకోవాలి. స్టేట్ లెవెల్లో 164 అండ్ 165 163 అండ్ 164 గుర్తుపెట్టుకోవాలి. అండ్ ద నాయబ్ సింగ్ సైని సింప్లీ అడగాలి అని అంటే కనుక, అడగాలనుకుంటే వీళ్ళు డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్ నేమ్ ఇచ్చేసి టుక్ ద ఓత్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ అని అడుగుతారు. హర్యానా ఈస్ ద ఆన్సర్. ఎస్, లెట్ us move forward to the next one. Yes, Naib Singh Saini took oath as the Chief Minister of Haryana on the 17th October 2024. So this marks his second tenure as the CM of Haryana. Already one term అయితే కనుక చేశారండి. So now he again got re-elected. So he succeeded the Manohar Lal Khattar who resigned ahead of the 2024 Lok Sabha elections. The oath was administered by the Haryana Governor, the Bandaru Dattatreya. So the Haryana Governor కూడా మనకైతే కనుక అడుగుతారు. It was Bandaru Dattatreya. So has administered him the oath to the Chief Minister. Yes, let us move to the next question. In which city was the India's first demonstration facility for biopolymers inaugurated in October 2024? So recently మనకి the India's first demonstration facility for biopolymers అయితే కనుక మనకి రీసెంట్గా ఇనాగరేట్ చేశారు. ముంబై, పూణే, నాగ్పూర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నాసిక్. సో మనకి పూణేలో రీసెంట్గా ద ఇండియాస్ ఫస్ట్ బయోపాలిమర్ ఫెసిలిటీని అయితే కనుక మనకి ఇనాగరేట్ చేశారండి. దిస్ ఫెసిలిటీ వాజ్ ఇనాగరేటెడ్ అయితే అట్ జెజూరి, పూణే, మహారాష్ట్రలో మనకైతే కనుక ఈ ఫెసిలిటీని అయితే కనుక ఇనాగరేట్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ వర్చువల్లీ ఇనాగరేటెడ్ బై డాక్టర్ జితేంద్ర సింగ్ హూ ఈస్ ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ సైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్నాలజీ ఈస్ ద పర్సన్ హూ హాజ్ ఇనాగరేటెడ్ ఇట్. అండ్ దిస్ ఫెసిలిటీ వాజ్ డెవలప్డ్ బై ద ప్రాజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఏ పూణే బేస్డ్ కంపెనీ వాళ్ళు అయితే కనుక ఈ యొక్క ఫెసిలిటీని మనకి డెవలప్ చేశారనమాట. దిస్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ సెంటర్ విల్ ఫోకస్ ఆన్ ప్రొడ్యూసింగ్ ద పాలీలాక్టిక్ యాసిడ్, PLA అంటారు, బయోప్లాస్టిక్ బై యూజింగ్ ద ఇండిజీనియస్లీ డెవలప్డ్ టెక్నాలజీస్ని యూజ్ చేసి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క బయోపాలిమర్స్ని మనకి ఏంటి అని అంటే కనుక డెవలప్ చేయడం జరుగుతుంది ఇక్కడ. దెన్ నెక్స్ట్ వన్, ఆన్ విచ్ డే ఈజ్ ద వరల్డ్ స్టాటిస్టిక్స్ డే ఆర్ సెలబ్రేటెడ్? October 19th, October 20th, 21st అండ్ యాజ్ వెల్ యాజ్ ద 22nd వరల్డ్ స్టాటిస్టిక్స్ డే అంటారండి. ఓకే, ఎవ్రీ ఇయర్ మనకి October 20th ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ యాజ్ ద వరల్డ్ స్టాటిస్టిక్స్ డే. సో ఈవెన్ డేస్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. October 20th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ స్టాటిస్టిక్స్ డే. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ October 20th every 5 years.
సో ద ఫస్ట్ వరల్డ్ స్టాటిస్టిక్స్ డే వాజ్ సెలబ్రేటెడ్ ఆన్ అక్టోబర్ 20th 2010లో ఫాలోయింగ్ ఏ యుఎన్ రెజల్యూషన్. మొట్టమొదటిసారిగా మనకి 2010లో అయితే కనుక ఈ వరల్డ్ స్టాటిస్టిక్స్ డేని అయితే కనుక సెలబ్రేట్ చేయడం అయితే కనుక జరిగింది. అండ్ దిస్ 2024 సెలబ్రేషన్ మార్క్స్ ద 4th అకరెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఈవెంట్ అండి. దిస్ హైలైట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద స్టాటిస్టిక్స్ ఇన్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇన్ ఇంప్రూవింగ్ ద ట్రాన్స్పరెన్సీ అండ్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ మేకింగ్ బాడీ. లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వేస్ కండక్ట్ చేస్తారు మనకి. లైక్ ఇట్ కెన్ బి ఎనీ సర్వే, ఇట్ కెన్ బి నేషనల్ శాంపుల్ సర్వే అవ్వచ్చు మనకి. సో ఇట్ కెన్ బి ఎనీ టైప్ ఆఫ్ ఇండెక్స్. ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తాయి, డేటా అంతా కూడా సో ద ఇన్ఫార్మ్డ్ డెసిషన్ పాలసీ మేకింగ్లో మనకైతే కనుక గవర్నమెంట్కి హెల్ప్ అయితే చేస్తాయి. అండ్ అలాగే గవర్నమెంట్ యొక్క పర్ఫార్మెన్స్ అది ఎలా ఉంది అనేటువంటిది పీపుల్కి తెలుస్తుంది. సో దేర్ ఫోర్ డేటా స్టాటిస్టిక్స్ అనేటువంటివి మనకి ఎంతగానో ఇంపార్టెంట్ అనమాట. ఇవి మనకి ట్రాన్స్పరెన్సీని పెంచుతాయి. వరల్డ్ స్టాటిస్టిక్స్ డే ఇన్ 2024 emphasizes the role of statistics in shaping the policies, driving the sustainable development and empowering the global leaders with the reliable data. Yes, then going to the next important question. The Panchayat Sammelan on ease of living is being organized in which city? సో ద పంచాయత్ సమ్మేళన్ అని చెప్పేసి గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రసీని మనకి ఏంటంటే కనుక స్ట్రెంగ్తన్ చేయడానికి రీసెంట్గా ఈ ఫాలోయింగ్ సిటీస్లో ఈ సమిట్ అయితే కనుక జరిగిందండి. ఇట్ వాజ్ న్యూఢిల్లీ, ముంబై, హైదరాబాద్ అండ్ యాజ్ వెల్ యాజ్ బెంగళూరు. సో మనకి ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్. సో హైదరాబాద్లో మనకి ఈ యొక్క పంచాయత్ సమ్మేళన్ అని చెప్పేసి మనకైతే కనుక ఈవెంట్ని అయితే కనుక ఆర్గనైజ్ చేశారు. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ద పంచాయత్ సమ్మేళన్ ఈజ్ షెడ్యూల్డ్ టు టేక్ ప్లేస్ ఇన్ ద హైదరాబాద్ అండ్ ఇట్ ఈస్ సెట్ ఫర్ 22nd October. రేపు మనకి ఏంటంటే కనుక ఈ ఈవెంట్ అయితే కనుక జరుగుతుంది. ది వర్క్షాప్ ఎయిమ్స్ అట్ ఎన్హాన్సింగ్ ద సర్వీస్ డెలివరీ అట్ ద గ్రాస్ రూట్ లెవెల్. సో ద గ్రాస్ రూట్ లెవెల్లో మనకి ఏంటంటే కనుక సో ద సర్వీస్ డెలివరీని గవర్నమెంట్ నుంచి మనకి సర్వీస్ డెలివరీని ఎన్హాన్స్ చేయడానికి, ఓవరాల్ గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రసీని మనకి ఏంటంటే స్ట్రెంగ్తన్ చేయడానికి అండ్ టు ఇంప్రూవ్ ద ఈజ్ ఆఫ్ లివింగ్ ఫర్ రూరల్ ఇండియా. అంటే పర్టికులర్లీ రూరల్ పాపులేషన్కి మనకి ఏంటి అని అంటే కనుక సో అన్నెసెసరీగా ఎటువంటి బర్డను లేకుండా, అంటే సో స్ట్రక్ అవ్వకుండా వాళ్ళకి కావాలి. ఈవెన్ దో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక స్కీమ్కి బెనిఫిషరీ అయ్యి ఉంటారు, బట్ బికాస్ ఆఫ్ డ్యూ టు సమ్ అడ్మినిస్ట్రేటివ్ డిలేస్ వల్ల ఏంటి అని అంటే కనుక సో వాళ్ళకి రావాల్సినటువంటి ఫండ్స్ అవి కూడా రాకపోవటము, ఇలాంటి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే తగ్గించడానికి సర్వీస్ డెలివరీని, ఓవరాల్ సర్వీస్ డెలివరీని మనకైతే కనుక ఇంప్రూవ్ చేయడానికి ఈ యొక్క పంచాయత్ సమ్మేళనం అయితే కనుక ఆర్గనైజ్ చేస్తున్నారండి. సో 73rd and 74th constitutional amendments are something that you are expected to know about. 73rd constitutional amendment and 74th constitutional amendment. 73rd is associated with panchayats కి మనం కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చాము. 74th ద్వారా మున్సిపాలిటీస్కి మనము కాన్స్టిట్యూషనల్ స్టేటస్ని కన్ఫర్ చేయడం అయితే కనుక జరిగింది. ఎస్, దెన్ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వరల్డ్ అయోడిన్ డెఫిషియన్సీ డే is observed annually on which day? Like October 20th, 21st, 22nd and as well as the 23rd. ఓకే, సో ఎవ్రీ ఇయర్ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క వరల్డ్ అయోడిన్ డెఫిషియన్సీ డే అని చెప్పేసి అక్టోబర్ 21వ ఈ యొక్క అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్స్ని మనకి ఏంటి అని అంటే కనుక తగ్గించడానికి, ప్రివెంట్ చేయడానికి అండ్ దీనికి సంబంధించినటువంటి అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి ఎవ్రీ ఇయర్ మనము October 22nd వరల్డ్ అయోడిన్ డెఫిషియన్సీ డే అయితే కనుక మనకి అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ద ఆన్సర్ ఈస్ October 21st. వరల్డ్ అయోడిన్ డెఫిషియన్సీ డే విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ గ్లోబల్ అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్స్ ప్రివెన్షన్ డే అంటారనమాట. గ్లోబల్ అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్స్ ప్రివెన్షన్ డే. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ 21st October. ఎవ్రీ ఇయర్ మనకైతే కనుక సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో హియర్ దిస్ డే ఈజ్ డెడికేటెడ్ టు రైజింగ్ అవేర్నెస్ అబౌట్ ద క్రిటికల్ రోల్ దట్ అయోడిన్ ప్లేస్ ఇన్ మెయింటైనింగ్ ద గుడ్ హెల్త్, పర్టికులర్లీ ఇన్ ప్రివెంటింగ్ ద అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్స్ లైక్ హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. సో ఇలా మనకి ఏంటంటే అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేటువంటి డిజార్డర్స్ని కంప్లీట్లీ ప్రివెంట్ చేయడానికి, సో ఎవ్రీబడి అయోడిన్ యొక్క ఇంటేక్ ప్రాపర్గా ఉండడానికి, దానికి సంబంధించినటువంటి అవేర్నెస్ గురించి మనం ఈ యొక్క డేని అయితే సెలబ్రేట్ చేస్తాము. October 21st ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ యాజ్ ద వరల్డ్ అయోడిన్ డెఫిషియన్సీ డేగా మనం సెలబ్రేట్ చేస్తామండి. క్లియర్? లెట్స్ మూవ్ ఫార్వర్డ్. నసీమ్ ఆల్ బహర్
ఈస్ ఎ బైలాటరల్ నావల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ విచ్ టూ కంట్రీస్? నసీమ్ ఆల్ బహర్ అని చెప్పేసి మనకి ఏంటి అంటే కనుక ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఒమన్, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూఏఈ, ఇండియా అండ్ సౌదీ అరేబియా అండ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఖటార్. సో మనకి ఏ కంట్రీస్ మధ్యన ఈ యొక్క నావల్ ఎక్సర్సైజ్ కాల్డ్ యాజ్ నజీమ్ ఆల్ బహర్ అనేటువంటి దాన్ని సెలబ్రేట్ అనేటువంటి ఎక్సర్సైజ్ని క్యారీ అవుట్ చేస్తున్నాను అడుగుతారు. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఒమన్ అండి. ఇండియా అండ్ ఒమన్ మధ్యన చేసుకునేటువంటి బైలాటరల్ నావల్ ఎక్సర్సైజ్ ఈ యొక్క నజీమ్ ఆల్ బహర్. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఒమన్ ఇస్ ద ఆన్సర్. సో చూడండి, ద నజీమ్ ఆల్ బహర్ is a bilateral naval exercise that is conducted between the Indian Navy and the Royal Navy of women అయితే కనుక మనకి ఒమన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. In the latest exercise, the Indian Navy's INS Trikand and the Dornier Maritime Patrol aircraft participated along with the Royal Navy of Women vessel of All-Sea. వాట్ ఈస్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ఎన్హాన్స్ ద క్యాపబిలిటీస్ని మనం ఏంటంటే కనుక ఎన్హాన్స్ చేసుకోవడానికి, బెస్ట్ ప్రాక్టీసెస్ని షేర్ చేసుకోవడానికి, సో డిఫరెంట్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ అవి కూడా మనం కండక్ట్ చేయడం అయితే కనుక జరుగుతుంది. టు ఎన్హాన్స్ ద ఇంటర్ ఆపరబిలిటీ, టు ఇంక్రీజ్ ద మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ ఓవరాల్ స్ట్రెంగ్తన్ ద కోఆపరేషన్ బిట్వీన్ ద టూ నేషన్స్ నేవీస్ త్రూ ప్రొఫెషనల్ ఇంటరాక్షన్స్, ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ అండ్ కొలాబరేషన్స్ ఇన్ ద మెరిటైమ్ ఆపరేషన్స్. ఎస్, లెట్ us move to the next one. Which international organization recently released the South Asia Development October 2024 update, Women, Jobs and Growth రిపోర్ట్ ఆన్ అక్టోబర్ 10th 2024? రీసెంట్గా మనకి ఈ యొక్క సౌత్ ఏషియా డెవలప్మెంట్ అక్టోబర్ 2024 అప్డేట్ అని చెప్పేసి మనకి ఐఎంఎఫ్, యునైటెడ్ నేషన్స్, వరల్డ్ బ్యాంక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఎవరు తీసుకొచ్చారని చెప్పేసి అడుగుతున్నారు. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి వరల్డ్ బ్యాంక్ అండి. So the World Bank has brought up this particular report called as South Asia Development Report 2024, Women, Jobs and as well as Growth అనేటువంటి రిపోర్ట్ని అయితే తీసుకుని రావడం జరిగింది. And you are expected to know the some important points associated with that of the World Bank. సో వరల్డ్ బ్యాంక్ గురించి మనం చూసుకున్నట్లయితే కనుక అజయ్ బాంగా ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ అండి. అజయ్ బాంగా ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్. ఆ ఒక పాయింట్ మీకు అయితే కనుక ఖచ్చితంగా తెలియాలి. అండ్ వరల్డ్ బ్యాంక్ వీ హ్యావ్ ఏ సంథింగ్ కాల్డ్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇట్స్ దీని విచ్ కంప్రైజెస్ ఆఫ్ ఫైవ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఆ 5 ఇన్స్టిట్యూషన్స్కి పేరెంట్ గ్రూప్ ఏంటంటే కనుక వీ కాల్ ఇట్ యాజ్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అని చెప్పేసి. ఎస్, వరల్డ్ బ్యాంక్ గ్రూప్. ఈ వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో 5 ఇన్స్టిట్యూషన్స్ ఏవేంటి అని అంటే కనుక ఫస్ట్ వన్ వచ్చేసి ఐబిఆర్డి, which stands for International Bank for Reconstruction and as well as Development. Second one వచ్చేసి International Development Association, that is known as IDA. The third one వచ్చేసి International Finance Corporation. Third one is MEGA, Multilateral Investment Guarantee Agency అని అర్థం. Multilateral Investment Guarantee Agency, we call it as MEGA. And the fifth one వచ్చేసి Investor State Dispute Settlement Center. ఇన్వెస్టర్ స్టేట్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ సెంటర్. ఈ 5 బాడీస్ని కలిపి మనకి ఏమంటారంటే కనుక వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అని చెప్పేసి పిలుస్తారండి. అయితే అవుట్ ఆఫ్ దీస్ 5 గ్రూపింగ్స్లో ఇండియా ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ఓన్లీ ఫస్ట్ 4. ఇండియా ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ఓన్లీ ఫస్ట్ 4. ఈ యొక్క ఐఎస్డిఎస్సిలో ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్. ప్లీజ్ బీ వెరీ క్లియర్ విత్ దట్ పాయింట్. ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఇన్ దిస్ పర్టికులర్ గ్రూపింగ్. క్లియర్? నౌ లెట్స్ గో టు ద పాయింట్. సో వరల్డ్ బ్యాంక్ ఈజ్ ద ఆన్సర్ మనకి. The World Bank has recently released the South Asia Development Report Update, Women, Jobs and Growth Report 2024. This report retained the India's GDP growth forecast for financial year 24-25 at 7% year on year, citing the factors such as higher agricultural production, robust employment growth అవ్వడం వల్ల అండ్ అలాగే అగ్రికల్చరల్ ప్రొడక్షన్ అయితే కూడా హయ్యర్ లెవెల్లో ఉండడం వల్ల మనకి ఏంటంటే కనుక ఈ యొక్క జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ ఫర్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద మనకి ఏంటంటే కనుక దే పెగ్డ్ ఇట్ అట్ 7% అండి. దే ఆల్సో మెయింటైన్డ్ ద ఫర్ 25-26కి మన యొక్క గ్రోత్ రేట్ వచ్చేసి 6.7% అయితే కనుక ఉండొచ్చు అని చెప్పేసి మన యొక్క జీడిపి ఫోర్కాస్ట్ని అయితే కనుక వీళ్ళు ఇది చేయడం అయితే జరుగుతుంది. ఎస్, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్.
Which armed force has recently signed a memorandum of understanding MOU with the Bajaj Alliance Life Insurance Company Limited to enhance the welfare of its civilian personnel? Indian Army, Indian Navy, Indian Air Force and as well as Indian Coast Guard. సో రీసెంట్లీ మనకి ఇండియన్ నేవీ వాళ్ళు ఒక బజాజ్ అలియన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతోటి మనకి ఏంటంటే MOU అయితే చేసుకోవడం జరిగిందండి, టు ఎన్హాన్స్ ద వెల్ఫేర్ ఆఫ్ దేర్ సివిలియన్ పర్సనల్. సో ద ఆన్సర్ ఈస్ మనకి ఇండియన్ నేవీ. So the Indian Navy has recently signed an MOU with the Bajaj Life Insurance Company Limited, a private life insurance firm which is based in the Pune, Maharashtra. This initiative aligns with the Indian Navy's declaration of 2024 as the Year of Naval Civilians, which is aimed at improving the work environment and welfare measures for the civilian staff. So 2024ని వీళ్ళు ఇండియన్ నేవీ వాళ్ళు ఏంటి అని అంటే కనుక దే హ్యావ్ డిక్లేర్డ్ ఇట్ యాజ్ ద ఇయర్ ఆఫ్ నేవల్ సివిలియన్స్గా మనకి డిక్లేర్ చేయడం అయితే జరిగింది. సో హియర్ వేర్ ద అబ్జెక్టివ్ ఏంటంటే కనుక సో టు ఇంప్రూవ్ దేర్ వర్క్ ఎన్విరాన్మెంట్, సో టు ఇంప్రూవ్ దేర్ వెల్ఫేర్ మెజర్స్, వాళ్ళకి ప్రొవైడ్ చేసేటువంటి వెల్ఫేర్ మెజర్స్ని వాటిని కూడా ఇంప్రూవ్ చేయడానికి దానికి కూడా మనకి అయితే కనుక ఇలా పెట్టడం జరిగింది. దిస్ కొలాబరేషన్ విత్ బజాజ్ అలియన్స్, it seeks to provide the life insurance solutions specifically tailored to meet the needs of the naval civilians యొక్క నీడ్స్ని మనకి ఏంటంటే కనుక ఫుల్ఫిల్ చేయడానికి పెట్టడం అయితే కనుక జరిగిందండి. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇన్ విచ్ సిటీ వాజ్ ద నేషనల్ పారా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్స్ హెల్డ్? సో రీసెంట్లీ మనకి ఈ యొక్క నేషనల్ పారా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ అయితే కనుక ఎక్కడ జరుగుతుందని చెప్పేసి అడుగుతున్నారు. ఇట్స్ లైక్ జైపూర్, పానాజీ, బెంగళూరు అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఢిల్లీ. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి పానాజీ అండి. పానాజీలో మనకి యొక్క నేషనల్ పారా ఛాంపియన్షిప్స్ అయితే కనుక జరుగుతున్నాయి. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనం చూసినట్లయితే చూడండి, ద నేషనల్ పారా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ వాజ్ రీసెంట్లీ హెల్డ్ ఇన్ ద పానాజీ. So this championship took place in the Panaji, Goa, where athletes competed in the various swimming categories. So it showed including the Lakan Singh is one important personality. So from the Rajasthan, winning gold in the men's 54 100-meter freestyle along with the other medalists, so from the different states. Yes Andy, that's it. These are the important questions. Just in a span of 2 minutes, we'll quickly summarize and we'll close the call. దెన్ దీనికి సంబంధించి మనకి ఏంటి అని అంటే కనుక ఇట్స్ లైక్ ద నేషనల్ పారా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్స్ రీసెంట్గా మనకైతే కనుక పానాజీలో అయితే కనుక మనకి జరిగాయి అనే విషయం మీకు తెలియాలి. ఇండియన్ నేవీ వాళ్ళు మనకి ఏంటంటే కనుక సో ఈ యొక్క బజాజ్ అలియన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అయితే సైన్ చేసుకున్నారు టు ప్రొటెక్ట్ ఇట్స్ నావల్ సివిలియన్స్. అండ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎ రిపోర్ట్ వచ్చేసి సౌత్ ఏషియా విమెన్ జాబ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రోత్ రిపోర్ట్ అనేటువంటి దాన్ని రీసెంట్గా మనకి రిలీజ్ చేశారు. ఎవరు అని అంటే కనుక వరల్డ్ బ్యాంక్ హ్యాజ్ రిలీజ్డ్ ఇట్. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఈ యొక్క ఎక్సర్సైజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ సో ద నసీమ్ ఆల్ బహర్ అనేటువంటిది బైలాటరల్ నావల్ ఎక్సర్సైజ్ అయితే మనకి రీసెంట్గా కండక్ట్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఒమన్. అండ్ దెన్ వన్ మోర్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక సో ద వరల్డ్ అయోడిన్ డెఫిషియన్సీ డే అని చెప్పేసి మనకి రీసెంట్గా సెలబ్రేట్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ఆన్ ఎవ్రీ ఇయర్ మనము October 21st ఈ యొక్క వరల్డ్ అయోడిన్ డెఫిషియన్సీ డేని అయితే సెలబ్రేట్ చేస్తాము. దెన్ మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, దట్ ఈస్ ద పంచాయత్ సమ్మేళన్. అంటే గ్రాస్ రూట్ సర్వీస్ డెలివరీని ఎన్హాన్స్ చేయడానికి, ఇంకా రూరల్ పాపులేషన్ని మనకి ఇంకా వాళ్ళ యొక్క సర్వీసెస్ అవి కూడా వాళ్ళకి ఇంకా ఈజీగా స్మూత్గా వాళ్ళకి ప్రొవైడ్ చేయడానికి గవర్నమెంట్ తరపున ఈ యొక్క పంచాయత్ సమ్మేళన్ అనేటువంటి దాన్ని ఆర్గనైజ్ చేశారు. ఇట్ వాజ్ ఇన్ హైదరాబాద్. Then moving forward, వరల్డ్ స్టాటిస్టిక్స్ డే ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి 5 yearsకి ఒకసారి October 20th మనం అయితే కనుక సెలబ్రేట్ చేయడం జరుగుతుంది దీన్ని, వేర్ వి హైలైట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద స్టాటిస్టిక్స్. అండ్ ఇన్ విచ్ సిటీ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ డెమాన్స్ట్రేషన్ ఫెసిలిటీ ఫర్ బయోపాలిమర్స్ ఇనాగ్రేట్ చేశారని అడుగుతున్నారు. ఇట్ వాజ్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ ఇన్ పూణేలో మనకి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అండ్ దెన్ ద చీఫ్ మినిస్టర్ వచ్చేసి మనకి ఆఫ్ హర్యానా నాయబ్ సింగ్ సైని రీసెంట్గా మనకి చీఫ్ మినిస్టర్ కింద ప్రమాణ స్వీకారం అయితే కనుక తీసుకున్నారు. ఈస్ ఫ్రమ్ హర్యానా నుంచి. దెన్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్స్ సంథింగ్ కాల్డ్ యాజ్ పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్. మనకి ఏంటి అంటే కనుక 2021లో స్టార్ట్ అయింది అది. సో 3 years అయితే కనుక మనకి కంప్లీట్ అయిందండి ఈ ప్రాజెక్టు. దెన్ నెక్స్ట్ వచ్చేసి మ్యారీడ్ ఉమెన్ చేసేటువంటి ఫాస్టింగ్. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు కార్వా చౌత్, సంథింగ్ రిలేటెడ్ టు ఫెస్టివల్.
దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి 6,700 crore వర్త్ ప్రాజెక్ట్స్ని అయితే కనుక రీసెంట్గా ఇనాగ్రేట్ చేశారు. ఇట్ వాజ్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ ఇన్ వారణాసిలో. ఇట్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. దెన్ మూవింగ్ ఫార్వర్డ్, సో మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ మన యొక్క ఇండియా యొక్క యూపీఐ సిస్టమ్ని వాళ్ళ దేశంలో కూడా ఇంట్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి అయితే అనుకోవడం జరుగుతుంది. ఇట్ ఈస్ బై దట్ ఆఫ్ ద మాల్దీవ్స్ యొక్క ప్రెసిడెంట్ మొహమ్మద్ మొయిజు హ్యాస్ డిసైడెడ్ టేకెన్ దిస్ డెసిషన్. ఆర్సీఎస్ ఉడాన్ స్కీమ్ అయితే గురించి మాట్లాడుతున్నారు. ఇప్పటికి ఎన్ని ఏళ్ళు కంప్లీట్ అయిందని అడుగుతున్నారు. ఆర్సీఎస్ ఉడాన్ స్కీమ్ 2016లో మనకి స్టార్ట్ అయింది. 8 years అయితే కనుక ఇప్పటికి కంప్లీట్ అయ్యిందండి. సో దెన్ సిమిలర్లీ ఈస్ట్రామ్ పోర్టల్, సో విచ్ ఇస్ ఏ ప్లాట్ఫామ్ వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్పేసి మనకైతే తీసుకుని రావడం జరిగింది ఫర్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్. సో ఎవరు చేశారని అడుగుతున్నారు. ద మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, దట్ ఈస్ మన్సుఖ్ మాండవియా హ్యాస్ డన్ ఇట్. దెన్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అదర్ కంట్రీ, ఇట్స్ లైక్ వాట్ వాజ్ ద క్వశ్చన్? ఎస్. సో టు ఇంక్రీజ్ ఇట్ గ్రాంట్ సపోర్ట్ ఫర్ అప్గ్రేడింగ్ ద స్కూల్స్ ఇన్ ప్లాంటేషన్ రీజన్స్ ఇన్ విచ్ కంట్రీస్, అంటే శ్రీలంకలో మనకి రీసెంట్గా చేయడం జరిగింది. శ్రీలంకలో ఇవన్నీ తెలియాలి మనకి. సో లైక్ క్యాపిటల్ ఏంటి, ప్రెసిడెంట్ ఎవరు, ప్రైమ్ మినిస్టర్ ఎవరు, మిత్రశక్తి ఏంటి, స్లైనెక్స్ ఏంటి, ఇంపార్టెంట్ పోర్ట్స్ ఏంటి, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మీరు అయితే కనుక కవర్ చేయాలండి. గుర్తుపెట్టి జస్ట్ రివిజన్ ఒక్కసారి మళ్ళీ రివిజన్ చేస్తే గుర్తుండిపోతాయి అంతే. ఎవరు సింగపూర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఆస్ట్రేలియా వెళ్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఇట్ వాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ అయితే కనుక మనకి వెళ్ళడం జరుగుతుంది. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి హరికేన్ ఆస్కార్ రీసెంట్గా మనకి ఏ పర్టికులర్ కంట్రీలో హెవీ రైన్ఫాల్ అయితే క్రియేట్ చేసింది, దట్ ఈస్ ఇన్ క్యూబా. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ కంట్రీలో 1 million పీపుల్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద సివియర్ ఫ్లడింగ్, ఇట్ వాజ్ సౌత్ సుదాన్. సో సౌత్ సుదాన్ ఏంటి, ల్యాండ్ లాక్డ్ కంట్రీ, క్యాపిటల్ చూసాము, ప్రెసిడెంట్ చూసాము, ఈ పాయింట్స్ అన్ని మనం కవర్ చేసాము. అండ్ దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి, సో దట్ ఈస్ నోన్ యాజ్ ద సో ప్రభావో సుబియాంటో రీసెంట్లీ టుక్ ఓవర్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ అని అడుగుతున్నారు. సో ద ప్రభావో సుబియాంటో రీసెంట్లీ టుక్ ఓవర్ యాజ్ ద ఇండోనేషియా యొక్క మనకి ఏంటంటే కనుక, సో ద ప్రెసిడెంట్ కింద మనకి హీ హ్యాస్ టుక్ ఓవర్ యాజ్ ద ఇండోనేషియా యొక్క ప్రెసిడెంట్ అండి. ఎస్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ questions friends for today. I hope you enjoyed the discussion, enjoyed the class. If you have liked it, please do like it. And at the same time, now today's question. So friends, very important. So this today's question, please do comment, because when you are actively commenting and actively participating, so then only it shows me that you are with me, and I'll teach you ఇంకా మనం ఇంకా మంచి క్వాలిటీగా ఇంకా ఎక్కువ పాయింట్స్ తోటి మనం అయితే కనుక ఇచ్చేద్దామండి. సో కమెంట్ మీ, హూ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆస్ట్రేలియా? రీసెంట్గా న్యూస్లో ఉన్నారు కదా మరి, ఎందుకంటే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే కనుక వెళ్తున్నారు లైక్ ఆఫ్టర్ సింగపూర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆస్ట్రేలియా అయితే వెళ్ళడం జరుగుతుంది. మరి ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. సో ప్లీజ్ డూ కమెంట్ హూ వాజ్ ద ఆస్ట్రేలియాస్ ప్రైమ్ మినిస్టర్. నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇఫ్ యూ హ్యావ్ లైక్డ్ ద వీడియో, ప్లీజ్ డూ లైక్ ఇట్, అండ్ లెట్స్ మీట్ అగైన్ టుమారో. అంటిల్ దెన్, హ్యాపీ లెర్నింగ్. బై బై అండి, టేక్ కేర్.